మీకు కలిగే క్షేమం కరువు. ఎందుకంటే నా వాక్యాన్ని, నా మాటని శ్రద్ధగా విని తీసుకొని జీవితాన్ని దేవుని నా వైపు కట్టుకోవట్లేదు కాబట్టి మీకు క్షేమాన్ని కలిగిస్తున్నాను. ఇశ్రాయేలు ఈ ఆమోసు గ్రంథం అంతా ప్రవక్త భయంకరంగా ఏడుస్తాడు. ఎందుకు తెలుసా? దేవుని తీర్పులు ఈ ప్రవక్త బయలుపరచబడతాయి. దేవుని యొక్క సంకల్పం ఈ ప్రవక్త బయలుపరచబడుతుంది. దేవుడు భయంకరంగా కోపించినప్పుడల్లా ఈ ఆమోసు ప్రవక్త, దేవా ఇశ్రాయేలీయులలో ఈ చిన్న జనంగా ఉన్నారు, వారందరూ చనిపోతే ఎవరు మిగులుతారా అన్నప్పుడు దేవుడు పశ్చాత్తాపుడై ఆ కీడు చేయనన్నాడు. మళ్ళీ అంటే నీ పక్షాన ఒక ప్రవక్త ఉండాలి, నీ పక్షాన ఒక దేవుని సేవకుడు నిలబడి ఉండాలి, నీ పక్షాన విజ్ఞాపన చేసేవాడు నీ పాపానికి, నీ శాపానికి, నీ ప్రాయశ్చిత్తానికి, నీ జీవితంలో ఉండ ఎండిపోయిన స్వభావానికి విజ్ఞాపన చేసే ఒక సేవకుడిని దేవుడు పెట్టాడు. అయితే ఆ సేవకుడి నోట ప్రవచనం కూడా పెట్టాడు. ఏమనంటే, నీవు అన్న వస్త్రాలను బట్టి నువ్వు క్షేమంలో ఉండవు, కానీ నా మాటని శ్రద్ధగా వినకపోవడం వల్ల నీకు కరువు రప్పిస్తానంటున్నాడు ఆయన.